ఉప ఎన్నిక ఎందుకు వస్తుంది? మీరు పార్టీని సస్పెండ్ చేశారు కదా, కాంగ్రెస్ బీ ఫామ్ మీద ఎమ్మెల్సీ గెలిచారు కదా, వాళ్ళు సస్పెండ్ చేసుకుంటే నేనేం చేయాలి భాయ్ సాబ్? నేను రాజీనామా చేయలేదు. బరాబర్ కట్టుబడి ఉంటాం. ఇప్పుడు ఇదే మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల నాడు, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైతే జరిగినాయో అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 7 సెగ్మెంట్లలో కలిపి 1,14,000 ఓట్లు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల నాటికి 6,05,800 ఓట్లు వచ్చినాయి. అంటే 5 లక్షల ఓట్లు 6 నెలల్లో భారతీయ జనతా పార్టీకి పెరగడం జరిగింది. సేమ్ మల్కాజ్గిరి సెగ్మెంట్ పరిస్థితి అదే. కాబట్టి పరోక్షంగా పట్నం ఫ్యామిలీని తీసుకొచ్చి పరిచయం లేని మల్కాజ్గిరిలో నిలబెట్టి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? తద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేరా? కాంగ్రెస్ పార్టీ మొత్తం జీవితాలను త్యాగం చేసినటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు పెట్టలేకపోయినావు? అటు క్లియర్ అయిపోయింది, మల్కాజ్గిరి ఇటు క్లియర్ అయిపోయింది, మహబూబ్ నగర్ అటు క్లియర్ అయిపోయింది. ఒక విషయం చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ఇప్పటికి నమ్ముతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు కులగణన దేశవ్యాప్తంగా చేస్తా అంటున్నారు, దాన్ని నమ్ముతున్నాం మేము. కాంగ్రెస్ పార్టీ ఏ విధానంలో తప్పేం లేదు, ఆయన చెప్పింది కరెక్టే, కానీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి గవర్నమెంట్ మిస్లీడ్ చేసింది ఆయన. మేము పార్టీ పెట్టడం కానీ పార్టీలో చేరడం కానీ ఈ నిర్ణయాలు ఇంకా తీసుకోలేదు. మా మేధావి వర్గం అంతా, బీసీ మేధావి వర్గం అంతా కూర్చొని ఫస్ట్ ఈ ప్రజలకు ఏం కావాలనేటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. అందులో మా పాత్ర ఎలా ఉండాలని మా మేధావి వర్గం డిసైడ్ చేస్తూ దాన్ని బట్టి మీరు రాసుకుంటే నేను ఏం చేస్తా బాయ్ సాబ్? అంటే ఇప్పుడు ఎత్తుకుంటే ఎక్కి కూర్చునడానికి, దించితే దిగడానికి ఏం సిద్ధంగా లేదు. ఆయన సర్వేనే అది జనాలు అనుకోరా, తప్పేమున్నది అట్లా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత మల్లన్న ఉన్నాడు, మల్లన్న పైన కూడా రానున్న రోజులు కావాలని బీసీ నినాదం వేసుకొని బయటకు వచ్చిండు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న స్వార్థమో ఇంకోటో ఉంటే నేను ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రి గారు భుజం రాసుకుంటా తిరిగి ఏదైనా పని చేసుకొని ఏదన్నా నా స్వార్థాలు నెరవేర్చుకుంటా. నేను చేరింది కాంగ్రెస్ పార్టీలో చేరింది ఈ ఒక్క హామీ కోసం చేరినా. తీన్మార్ మల్లన్న పని చేసుకోవడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉండే, కానీ నా అవకాశం ఓన్లీ బీసీ ప్రజల చైతన్యపరచడం ఒకటే. కాబట్టి ఏ స్వార్థం లేకుండా నికార్స్ అయినటువంటి బీసీ బిడ్డగా ఈ వర్గాల కోసం పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం కాబట్టే ఇటువైపు నిలబడ్డాం. కాంగ్రెస్ పార్టీ పైన కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించినట్టు ఇప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఒకటేం చెప్తా ఉన్నా, నేను ఒకరోజు ఒక ఛానల్లో పనిచేసినప్పుడు ఆ ఛానల్ కింద కొంతమంది వచ్చి ధర్నా చేస్తున్నారు. తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయాలి, తీన్మార్ మల్లన్న మీద కేసు పెట్టాలని ధర్నా చేస్తుంటే ఆ వార్త ఎవడేయకపోతే మళ్ళీ నేనే తీసుకొని చేసిన. ఒకవేళ నేనేమైనా తప్పు చేసినా మీరెట్లయితే ప్రశ్నిస్తారో, ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే విధానంలో ప్రశ్నించడం ఉంటుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏ పొరపాటు జరిగిపోయిందా సర్వే సరిదిద్దుకుంటాం, మంచిగా చేస్తాం అనేటువంటి మాట చెప్తే చేయమని ఎంకరేజ్ చేస్తాం. మల్లన్న ఏ పార్టీలో జాయిన్ అయినా ఆ పార్టీని తిట్టడం, బయటికి రావడం ఆయన నైజానికి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి మీ మీద. మీరు అనుకుంటే నేనేం చేయాలి మరి? అంటే తీన్మార్ మల్లన్న నాయన చిన్న వార్డు మెంబర్ కూడా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది తీన్మార్ మల్లన్న ఫేమస్ కావాలంటే ఎమ్మెల్సీ పదవో పార్టీలో చేరితే కాదు, ఆల్రెడీ